హాయ్ హలో నమస్తే, నేను మీ జిలేబీ చాలా స్వీట్గా ఉంటుంది. నేను చెప్పే ప్రతి మాట కూడా చాలా హాట్గా ఉంటుంది, మీ హార్ట్ని టచ్ చేస్తుంది. ఈరోజు మనం ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి చెప్పుకుందాం. అతని మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఇతను ఖడ్గ సృష్టి, మహాప్రస్థానం లాంటి గొప్ప గొప్ప రచనలు చేశాడు. మహాప్రస్థానంతో సమాజంలో ఉన్న యువతను చైతన్యవంతులను కూడా చేశాడు. కానీ ఇంత గొప్ప వ్యక్తి ఒక చిన్న మాట చెప్పాడు, అది ఇప్పుడు తప్పుదోవ పట్టిందన్న బాధతోటి మేము కవిత్వం కూడా కవిత్వమే అంటూ చెప్పిన గొప్ప వ్యక్తి. కవికి కాదేది, కవితకు అనర్హం, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కుక్క పిల్ల అంటూ సూచన చేశాడు. కానీ అది నేడు ఏమవుతుంది, ఎలా ముందుకు వెళుతున్నది అనేది ఒక్కసారి మన కవులందరం తరచి చూసుకుందాం. వచన కవిత్వంలో ఖచ్చితంగా మార్పులు చాలా వచ్చేసాయి. ఆ కవిత్వంలో వచ్చిన మార్పులు అసలు మనం ఏం చేయగలుగుతున్నాం, కవులను ఉత్తేజపరుచుతూ, యువతరాన్ని ఉత్తేజపరుచుతూ మహాకవి శ్రీశ్రీ గారు చెప్పిన ఆ సూచన ఇప్పుడు ఎంత దానక వెళ్ళింది, ఎలా తప్పుదోవ పడుతుంది అనేది మనం ఒక్కసారి తెరిచి చూసుకుంటే తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రతి క్షణం మనం ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రతి సమస్యలో కూడా ఎన్నో అంశాలు ఇస్తున్నారు, ఎన్నో సూచనలు చేస్తున్నారు. కానీ ఏది రాసినా మనం రాసింది మన కాకి పిల్ల కాకి ముద్దున్నట్టు మనం రాసుకున్న కవిత మనకి చాలా అవసరము, చాలా ముద్దు, చాలా ఇష్టం కూడా. కానీ ఒక్కసారి మనం కవిత రాసి బయటకు తీసుకెళ్లి కవి సమ్మేళనంలో ఒక వేదిక మీద ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి ఒక్క క్షణం ఆలోచించండి. కానీ అదే వేదిక మీద మనమే డంకాపదంగా చెప్తున్నాం ఏమనంటే, కవితకు కాదేది, కవితకు అనర్హం అని శ్రీశ్రీ గారు చెప్పారు అని ఈయన పేరు తీసుకొస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా మనం చేసిన తప్పులను కప్పుబుచ్చుకోవడానికి కాదేది, కవితకు అనర్హం అంటున్నాం, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కుక్క పిల్ల అంటున్నాం. మహాకవి శ్రీశ్రీ గారు అవి 3 మాటలే చెప్పాడా? అవి మాత్రమే పట్టుకొని ఉన్నారే కానీ ఆయన రచించిన ఖడ్గ సృష్టి లాంటి బుక్ చదివారా? మహాప్రస్థానం లాంటి ఒక గ్రంథాన్ని చదివారా? దాన్ని ఆకలింపు చేసుకున్నారా? ఒక్కసారి అలాంటి మహాప్రస్థానాన్ని చదివితే దాంట్లో ఆయన వాడిన పదాల అరమెరుగుని, పదాల ప్రాసని, ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అనేది మనమే తరచి చూసుకోవచ్చు. సినిమా పాటలు కూడా ఎన్నో రాశారు, సినీ రంగాన్ని కూడా ఒకప్పుడు వెళ్ళాడు. కానీ మనకున్న చిన్నపాటి జ్ఞానంతో ఎవరన్నా ఏదన్నా చెప్పినా కూడా వినే పొజిషన్లో లేము. ఏదికైనా కూడా శ్రీశ్రీ గారు అది చెప్పారు, శ్రీశ్రీ గారు ఇది చెప్పారు అంటున్నారే తప్ప అసలు మనం ఏం చేస్తున్నాం, మన కవితలో ఎంత సార్థత ఉన్నది అనేది మాత్రం ఒక్క కవి కూడా ఆలోచించట్లేదు. మనం ఆలోచించకపోగా ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనమే వాళ్ళని దిగజార్చుతున్నామేమో అన్న బాధ కలుగుతున్నది. నేటి సమాజంలో కవులను చూసినా, లేకపోతే నేటి సమాజంలో జరుగుతున్న కవి సమ్మేళనాల్లో ప్రజెంటేషన్ చేస్తున్న కవులను చూసినా ఇలాగే అనిపిస్తుంది. అరే, ఎందుకు కవి సమ్మేళనానికి వెళ్ళినప్పుడు మన కవితనే, మనం రాసుకున్న కొంచెమైన కవితనే ప్రజెంటేషన్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం నిత్యం? అర్థం కావట్లేదు. ఇచ్చిన అంశం ఏంటి, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఒక అంశం ఇచ్చేసి ఆ అంశాన్ని ఎందుకు ప్రజెంటేషన్ చేయమంటున్నారు? మీలా ఎంతో మంది కవులను చైతన్యవంతులను చేయడానికి కావాలి. కానీ మనం చదివే కవితలోనే సార్థత లేనప్పుడు, మనం రాసే కవితలోనే ఆ ప్రాసలు అనేది లేనప్పుడు, ఆ కవితకు ఉండాల్సిన కనీసమైన నియమ నిబంధనలు లేనప్పుడు మనం ఎంత రాసినా, ఎటువంటిది చేసినా కూడా ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులకు, మహనీయులకు మనం చెడ్డ పేరు తీసుకొస్తున్నాం. కనుక కవులందరూ ఒక్కసారి ఆలోచించండి. మన కవిత మనకు మాత్రమే ముద్దు. ఒక్కసారి మనం సమాజంలోకి అడుగు పెట్టినప్పుడు ఆ కవితని ఖచ్చితంగా ప్రజెంటేషన్ చేయాలి. ఆ కవితని కవిత రూపంలోనే కవిత్వీకరణతో రాయాలి. వ్యాసాలు, ఉపన్యాసాలు ఇవ్వటానికి కాదు కవులు ఉన్నది. వ్యాసాలు, ఉపన్యాసాలు ఇచ్చే స్టేజ్ వేరే ఉంటుంది. కానీ మనం కవిత ప్రజెంటేషన్ చేయడానికి వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా కవితను ప్రజెంటేషన్ చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. మహాన్నతమైన వ్యక్తులు, మహాకవులు ఉన్న పుట్టిన తెలుగు రాష్ట్రాలు మనవి. ఇలాంటి తెలుగు రాష్ట్రాల్లో మన కవితల్ని మనమే చిన్న చూపు చూసుకుంటూ నేను రాసిందే గొప్ప అనేది కాదు. మనకంటే గొప్ప వాళ్ళు ఎంతోమంది రాశారు. మనం ఇప్పుడు గొప్పగా రాసేది ఏం లేదు. రాసే దాన్ని మనము మన భావాలను కవిత్వీకరణిస్తూ మనం ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడే మనకి మంచి పేరు వస్తుంది, మహనీయులకు ఆ పేరు సార్థకతగా నిలబడుతున్నది. ఇది గుర్తుంచుకుంటారు అందరూ అని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వేరే వీడియోలో కలుద్దాం.